ప్రవక్త తన సొంత పట్టణమునందును బంధువుల మధ్యను మరియు తన సొంత గృహమునందును కాకుండా ఎచటనైనా గౌరవింపబడతాడు అని క్రీస్తు ప్రభువు మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనములో పలికి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త తిరస్కరణ అనేది ఈనాటి ముఖ్య ధ్యానాంశము. తిరస్కరణ అనగా వెలివేయబడటము లేదా దూరముగా పంపివేయబడటం. ఇట్టి సమయమున ఎంతో బాధ దుఃఖము కలుగుతుంది. ఎందుకనగా చాలామంది బంధువులు మిత్రుల ద్వారా తిరస్కరింపబడుతున్నారు. మరికొందరు సొంత తల్లిదండ్రుల ద్వారా తిరస్కరింపబడుతున్నారు. ఇట్టి సమయమున చాలా బాధ దుఃఖము కలుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభువు కూడా తన సొంత పట్టణ ప్రజల ద్వారా తిరస్కరింపబడ్డాడు. కానీ ఆయన ఎలాంటి దుఃఖము బాధ నిరాశ పడకుండా తండ్రి యొక్క ప్రేషిత కార్యమునకై ముందుకు సాగాడు. మరి ఆనాడు ఆ ప్రజలు ఎందుకు ప్రభువుని దూరముగా పంపివేశారు అని మనము తెలుసుకోవాలంటే ముందుగా వారు చేసే యొక్క కార్యములను మనం తెలుసుకోవాలి. అవి ఆచారాలను పాటించటం. ఆ యొక్క ఆచారాలు ప్రభువునందు విశ్వాసము లేకుండా వారిని చేశాయి. రెండవదిగా మనము వారు ఏ విధముగా విశ్వాసాన్ని కోల్పోయారు అని తెలుసుకోవాలంటే ప్రభువునందు విశ్వాసము లేకపోవటము, రెండోది ప్రభువునందు ప్రేమ లేకపోవటము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో పలికి ఉన్నారు. అదే విధముగా ప్రేమ లేకపోవటము. నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించుము అని క్రీస్తు ప్రభువు మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనములో పలికి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము ప్రేమ మన జీవితంలో లేనట్లయితే మనము ప్రభువుని విశ్వసించలేము, అదే విధముగా ప్రేమించలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత అగతమ్మ గారి యొక్క నామస్మరణను జరుపుకుంటున్నాము. ఆమె రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించినప్పుడు ఆ రాజు ఆమెను చెరసాలలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. ఆ చెరసాలలో ఆమె మరణించారు. ఆమె యొక్క వేదసాక్షి మరణము ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమంటే మనము ప్రభువునందు విశ్వాసము నమ్మకము ప్రేమ కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అగతమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయము ద్వారా ఆమెలాగా మనము జీవించాలని మనము కోరుకుందాం.